హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్కా రిష్తా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో టమోటా రైస్ పొడి తయారీ విధానం చూసుకుందామండి. ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దామా మరి. మనకు దీంట్లో కావాల్సినవి 1 కప్పు ధనియాలండి, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు శనగబేడలు, జీలకర్ర, కారము, ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం లవంగాలు, మిరియాలు, యాలుక్కాయలు, చెక్క అండి. ఇందులో కొంచెం లవంగాలు వేసాను, అలాగే కొంచెం మిరియాలు కూడా వేసానండి. కారం చూసి వేసుకోండి. వీటిని మనం ముందుగా పొయ్యి వెలిగించేసుకొని, ఆయిల్ అసలు వేయట్లేదండి, కొంచెం వేడి అవ్వగానే అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ముందు కొంచెం ధనియాలు వేసేస్తున్నానండి. కొంచెం హీట్ అయ్యాకే వేయండి ప్యాన్ అనేది. మనం ఇందులో ఆయిల్ ఏం వేయట్లేదు, పచ్చివి అలాగే వేపేసుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి ధనియాలు, కొంచెం మినప్పప్పు, శనగబేడలు, చెక్క, లవంగం, యాలుక్కాయలు, మిరియాలు అన్నీ వేసేసుకోండి. లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పొడి మనము టమోటాలు కట్ చేశాక వేసుకోవాలన్నమాట, టమోటా రైస్ పొడి. ఈ పొడి నేను ఇంట్లోనే చేసేసుకుంటున్నాను ఎంతో ఈజీగా. ఇది వచ్చేసి ఒక 500 గ్రామ్స్ వరకు వస్తుందండి మనకి పొడి అనేది. ఇదిగోండి సన్నటి సెగ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇవన్నీ మనం దోరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం సేపు ఉన్నాక కలర్ అనేది చేంజ్ అవుతుందండి, లైట్ రెడ్డిష్ షేడ్లో వస్తుంది. అప్పుడు మనం కొన్ని వెల్లిపాయలు ఇందులో వేసేసుకుంటున్నాము. నేనైతే పొట్టు ఏం తీయట్లేదన్నమాట, అలాగే వేసేస్తున్నాను. ఎల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం బాగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ మాడిపోతాయి. ఒక్కొక్కటి చొప్పున కూడా వేపుకోవచ్చు అనమాట, కానీ చాలా టైం పడుతుంది కదా, అందుకనే నేను అన్నీ ఒకేసారి వేసేసాక తర్వాత వెల్లిపాయలు వేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇదిగోండి మనకు కొంచెం లైట్ రెడ్డిష్ షేడ్లో వచ్చింది కలర్, అబ్జర్వ్ చేస్తున్నారా మీరు. స్టవ్ ఆపాక నేను ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం వేస్తున్నానండి. ఉప్పు కొంచెమే వేస్తున్నాను. తర్వాత మనం రైస్ కలుపుకునేటప్పుడు దానికి తగ్గట్టు కలుపుకోవచ్చు అనమాట. ఇది కారం వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఇంట్లోనే పట్టుకుంటాను అనమాట. కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో మిరియాలు కూడా వేసామన్నమాట. కొంచెం అలా కలదిప్పేసేసామన్నమాట. నేను స్టవ్ ఆపాకే ఇవన్నీ వేసానండి, ఉప్పు, కారము, జీలకర్ర. ఇదిగోండి మనకు కలర్ చేంజ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో, స్మెల్ కూడా వస్తుంటాయి అన్నమాట, ఎందుకంటే మనం యాలక్కాయ, చెక్క అన్నీ వేసాం కదా. కొంచెం చల్లారాక మిక్సీ జార్లో ఇవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మనకి పౌడర్లా అయిపోవాలన్నమాట ఈ మిశ్రమం అనేది. నేను చిన్న దాంట్లోనే పడతానండి, పెద్ద దాంట్లో పడితే ఇవి ఒక్కొక్కసారి మెదుగుతాయి, ఒక్కొక్కసారి మెదగవన్నమాట. అందుకని నేను చిన్న దాంట్లోనే వేస్తాను ఈ పౌడర్ అనేది. కొంచెం బరగ్గా పట్టేసుకోండి, మరి అంత బరగ్గా కాకుండా అంత ఫైన్గా కాకుండా. ఇదిగోండి ఈ కర్రలో వచ్చేంత వరకు, ఇలా వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం ఉంటలు ఉంటాయి, వేడి మీద కొంచెం సేపు పట్టాక వేడిగా ఉంటుంది కదా, అందుకని చల్లారేంత వరకు ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఉంటల్లా అనిపించేస్తే అనుకోండి, ఉంటలు లేకుండా చేసేసుకోండి. ఇది చల్లారాక మనం ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇలా, అంతే అండి. మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే టమోటా రైస్ పొడి చేసేసుకున్నాం కదా. మరి ఈ టమోటా రైస్ పొడిని ఎలా వాడాలో మనం తర్వాత వీడియోలో చూద్దాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.